తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 5 లక్షల మంది లబ్ధిదారులకు 6,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 3 లక్షలు సాయం అందించేలా పథకాన్ని రూపొందించామన్నారు భట్టి. మార్చి 15 నుంచి దరఖాస్తుల్ని స్వీకరించి ఏప్రిల్ 6న అర్హుల్ని ఎంపిక చేస్తామన్నారు. జూన్ 2న లబ్ధిదారులందరికీ నిధులు మంజూరు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి బీసీ మైనార్టీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. స్కీమ్స్తో పాటు ఒక్క స్కీమ్కి 3 లక్షల రూపాయలు తగ్గకుండా ఒక 5 లక్షల మందికి 5 లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా 6,000 కోట్ల రూపాయలతో 6,000 crores 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు.